జూరాల ప్రాజెక్ట్ జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. గత 10 రోజులుగా ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి పెరగడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రాజెక్ట్ కుడివైపున ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి బయటకు వస్తున్న నీటిని వెనక్కి తోస్తున్నాయి. దీంతో మిషన్ల దగ్గర ఇబ్బంది ఏర్పడుతోంది. ఇప్పటికే లోయర్ జూరాల పవర్ ప్లాంట్లో పవర్ ఉత్పత్తి ప్రక్రియను పూర్తిగా నిలిపేశారు అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండడంతో పవర్ హౌస్కు సంబంధించి లోయర్ అప్పర్ జూరాల దగ్గర విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. మేజర్గా ప్రజెంట్ మనం జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ప్రాజెక్టు దగ్గర విజువల్స్లో చూడొచ్చు. మొత్తంగా గత 10 రోజుల నుంచి కూడా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండడంతో దాదాపు 2,80,000 క్యూసెక్ల వాటర్ అంతా కూడా దిగువ శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. కానీ ఒకవైపు పవర్ హౌస్లో అప్పర్ లోయర్కి సంబంధించి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు కాస్త ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు అధికారులు. ఎగ్జాక్ట్గా మనం అప్పర్ జూరాల విద్యుత్ పవర్ హౌస్ దగ్గర ఉన్నాము. విజువల్స్లో చూపించినట్టుగా ఇక్కడ నుంచి నీరు నేరుగా అక్కడికి వెళ్ళాలి. కానీ అక్కడ పూర్తిగా డ్యామ్ నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఈ నీటిని బ్యాక్ నెట్టుండడంతో పూర్తిగా జనరేషన్కు ఈ పవర్ జనరేషన్ కూడా సమస్య ఏర్పడుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంటున్నారు. మన దగ్గర ప్రస్తుతం ఈ అప్పర్ జూరాలకు సంబంధించినటువంటి అదేవిధంగా ఈ జూరాల పవర్ జనరేషన్కు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఎందువల్ల ఈ సమస్య వస్తుంది, ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించి అంతరాయం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, వాస్తవంగా ఎక్కడైనా సరే ప్రాజెక్టులో వాటర్ ఎక్కువగా వస్తుంటే ఆ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ బాగా జరుగుతుంది అనుకోండి, కానీ ఇక్కడ కాస్త రివర్స్గా ఉంది. అసలు ఏంటి సార్ ఈ సమస్య ఏంటి? యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి టర్బైన్స్ అన్నీ కూడా రన్ ఆఫ్ రివర్ మీద నడిచేటువంటి టర్బైన్స్ అండి. దీనికి ఏంటంటే మినిమం హెడ్ మెయింటైన్ అవ్వాలి. అప్పర్ జూరాల్లో మనకు సంబంధించినటువంటి 9 మీటర్స్ నుంచి 18 మీటర్స్ మధ్య హెడ్ ఉంటేనే మనం ఇక్కడ రిక్వైర్డ్ జనరేట్ చేయొచ్చు. అంటే 9 మీటర్స్ అంటే మినిమం అవుతుంది, 18 అనేది మ్యాక్సిమం. 18 మీటర్స్ కన్నా మనకు హెడ్ మెయింటైన్ అవుతే మనం 39 మెగావాట్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే హెడ్ కన్నా మనకు పెరుగుతూ వస్తుందో, హెడ్ కన్నా డిఫరెన్స్ తగ్గుతూ వస్తుందో అప్పుడు మన జనరేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఫ్లడ్ ఇప్పుడు 2,80,000 ఫ్లడ్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు టైల్ రేస్ నుంచి వెళ్ళే వాటర్ని రివర్ వాటర్ అబ్స్ట్రక్షన్ చేయబట్టి మనకు బ్యాక్ వాటర్ ప్రెజర్ డెవలప్ అయ్యి హెడ్ తగ్గుతుంది. దానివల్ల మనం జనరేట్ చేయడం తగ్గుతుంది. ఇక్కడ మనకు అప్పర్ జూరాల్లో ఇప్పుడు మనం అరౌండ్ 90 to 95 మెగావాట్స్ వరకు ఇప్పుడు జనరేట్ చేయగలుగుతున్నాము 5 యూనిట్లలో. వేరే లోయర్ జూరాలకు వచ్చే కొద్దీ అక్కడ హెడ్ అనేది 16 నుంచి 26 మధ్య మెయింటైన్ అవ్వాలి. బట్ అక్కడ ఈ ఫ్లడ్ వేరు ఉంటుంది అక్కడ. సో అక్కడ ఫ్లడ్ ఎక్కువ ఉండబట్టి, సేమ్ ఇదే ఫ్లడ్ అక్కడికి వెళ్తుందండి. ఆ ఫ్లడ్ ఎక్కువ ఉండబట్టి అక్కడ హెడ్ బాగా పడిపోయింది, అరౌండ్ 13 మీటర్స్కి వచ్చింది. దానివల్ల మనం అక్కడ జనరేట్ చేయడం ప్రస్తుతానికి ఆపేసాం. ఎందుకంటే ఆ లో హెడ్లో జనరేట్ చేస్తే మిషన్స్ వైబ్రేషన్ రావడం జరుగుతుంది. దానివల్ల మన మిషన్స్ టెంపరీగా ఆఫ్ చేయడం జరిగింది. వన్స్ హెడ్ కన్నా 14 దాటిన వెంటనే మళ్ళీ మనం జనరేట్ చేయడం మొదలు పెడతాము. ఎక్విప్మెంట్ రెడీగా ఉంది, ఓన్లీ హెడ్ వల్ల మనం జనరేషన్ ఆపడం జరిగింది. సార్ అంటే ప్రధానంగా అక్కడ వాటర్ చూస్తున్నాం, అది ప్రధానంగా ఎందువల్ల వస్తున్నాయి సార్? అంటే ఆ వాటర్ అంతా కూడా ఇవి సజావుగా వెళ్లాల్సిన వాటర్ సడన్గా ఇట్లా ఎనికి రావడం, ఈ వాటర్ అంతా కూడా పుషప్ చేయడం జరుగుతుంది. అంటే దానికి ప్రధాన కారణం ఏంటి? దానికి రివర్లో మనం అనుకున్న ఫ్లడ్ కంటే యాక్చువల్గా ఇక్కడ డిజైన్ చేసిన మనకు 40,000 క్యూసెక్స్ అయితే మాత్రం మనకు ఫ్రీగా మనకు జనరేట్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రీగా. అప్పుడు మనకు హెడ్ అబ్స్ట్రక్షన్ ఉండదు. ఎప్పుడైతే నీకు 3 lakhs వస్తుందో దాని నుంచి ఏమవుతుందంటే మెయిన్ రివర్కి ఈ టైల్ రేస్ కనెక్ట్ అయ్యే చోట మెయిన్ రివర్ అబ్స్ట్రక్షన్ పెడుతుంది కాబట్టి మనకు హెడ్ తగ్గిపోతుంది. దాని నుంచి మనకు జనరేషన్ లాస్ వస్తుందండి. సార్ అంటే ఇప్పటివరకు 11 యూనిట్లో మొత్తం ఇప్పటివరకు ఎంత జరిగింది, ఎన్ని యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ కొనసాగింది, తిరిగి ఇది ఎప్పుడు ప్రారంభం కానుంది సార్? ఇప్పుడు మనకు అప్పర్ జూరాల్లో 33 మిలియన్ యూనిట్స్ జనరేట్ చేయడం జరిగింది. అలాగే లోయర్ జూరాల్లో కూడా 33 మిలియన్ యూనిట్స్ జనరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనం లోడ్ పెంచుకుంటూ వస్తున్నాం. అక్కడ మనకు డ్యామ్కి వచ్చే ఇన్ఫ్లో తగ్గే కొద్దీ మనం జనరేషన్ పెంచుకుంటూ పోతాం. అలాగే లోయర్లో అయితే కొద్దిగా 2,50,000 వస్తే మనం జనరేట్ చేయడం స్టార్ట్ జరుగుతుంది. చూస్తున్నాం మొత్తంగా అయితే ఇది పరిస్థితి. వరద పెరుగుతున్న కొద్దీ ఈ యొక్క వాటర్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా పవర్ విద్యుత్పత్తికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. త్వరలోని ఈ సమస్యను అధిగమిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఓవరాల్గా ఇక్కడ పవర్ విద్యుత్కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, జూరాల ప్రాజెక్ట్ నుండి.